మైటోకాండ్రియా అనేటటువంటిది మనకి రాడ్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది, ఇన్నర్ మెంబ్రేన్ ఉంటుంది. అవుటర్ మెంబ్రేన్ స్మూత్ గా ఉంటుంది, వెలుపలి పొర స్మూత్ గా నునుపుగా ఉంటుంది. తర్వాత ఇన్నర్ మెంబ్రేన్ తీసుకున్నట్లయితే ఇన్నర్ మెంబ్రేన్ ఇట్ డెవలప్స్ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. దాని నుంచి ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, వేళ్ళు లాంటి నిర్మాణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ క్రిస్టే. సో వీటిని ఏమంటారంటే క్రిస్టే అంటారు. ఓకే, అవుటర్ మెంబ్రేన్ ఈజ్ స్మూత్, వెలుపలి పొర ఎట్లా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. ఇన్నర్ మెంబ్రేన్ ఇట్ హ్యాస్ సో మెనీ ఫోల్డింగ్స్. సో ఇట్లా ఇన్నర్ మెంబ్రేన్ లో మనకి చాలా ఫోల్డింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దీస్ ఫోల్డింగ్స్ ఆర్ కాల్డ్ క్రిస్టే. సో వీటిని ఏమంటారంటే క్రిస్టే అని చెప్పటం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మరి మైటోకాండ్రియాలో 50% సెల్యులార్ రెస్పిరేషన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. రిమైనింగ్ 50% సెల్యులార్ రెస్పిరేషన్ అనేది సైటోప్లాజమ్ లో జరుగుతుంది. ఇది యూకారియోటిక్ జీవుల్లో, ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ అన్ని యూకారియోట్స్ లో మనకి మైటోకాండ్రియాలో సగం సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది, రిమైనింగ్ సైటోప్లాజమ్ లో జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. తర్వాత మైటోకాండ్రియాకు ఒక పేరు ఉంటుంది. ఓకే, మైటోకాండ్రియాకు ఉండే పేరు ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మైటోకాండ్రియాకు ఉండేటటువంటి పేరు ఏంటి అంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. అంటే కణశక్తి భండాగారాలు లేదా కణశక్త్యాగారాలు అంటారు. అంటే శక్తిని నిల్వ ఉంచేటటువంటి కర్మాగారాలు లాంటివి, తయారు చేసేవి, నిల్వ ఉంచేవి. అర్థమవుతుంది కదా. సో కాబట్టి మైటోకాండ్రియాకి ఉన్నటువంటి పేరు ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. కణశక్త్యాగారాలు, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఏ కణాంగాన్ని పిలుస్తారు అంటే మైటోకాండ్రియా అని పిలుస్తారు. ఓకే, మరి ఇది ఏం చేసింది అంటే మైటోకాండ్రియా ప్రిపేర్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అండ్ స్టోర్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఇన్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది ఎనర్జీని ప్రిపేర్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. ఓకే, సో అందుకని చెప్పి మైటోకాండ్రియా ఏం చెప్తున్నారంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్తారు. ఓకే, కణశక్త్యాగారం అంటారు. Mitochondria prepare the energy and store the energy. For that way, mitochondria is called as a powerhouse of the cell అని చెప్తారు. చాలా చాలా ఇంపార్టెంట్.